అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శాశ్వత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు శ్రీ ఎడవల్లి అశోక్ కుమార్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన కుమారులు వినయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ప్రదీప్ కుమార్, అనుదీప్ కుమార్లు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే క్లాస్ చేతనా అటు ఈరోజు జయంతి సందర్భంగా మా వాసవి తరఫున చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ఎడవల్లి అశోక్ కుమార్ గారి జ్ఞాపకార్థము వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి దీనికి ఒక 30-35,000 వరకు వెచ్చించడం జరిగింది. వారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలో అమరజీవి ప్రియతమ నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఒక ఎడవల్లి ఫ్యామిలీ వారు సహకరించినటువంటి ఈ యొక్క చలివేంద్ర నిర్మాణానికి మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టౌన్ సిఐ మరి లక్ష్మీనారాయణ గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి యాదాద్రి భువనగిరి సభ్యులకు, యాదాద్రి భువనగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జన్మదిన సందర్భంగా ఎన్పి గారి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి అధ్యక్షుల ఆదేశానుసారం చలివేంద్రాలు ప్రారంభించాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఎండలు తీవ్రత పెరుగుతున్న కారణం చేత హైదరాబాద్ చౌరస్తా భువనగిరి నందు ఈరోజు చలివేంద్రం ప్రారంభించబడింది. దీనికి ఎడవల్లి అశోక్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వినయ్ కుమార్, ప్రణయ్, ప్రవీణ్, ప్రదీప్ తదితరులు అందరూ కలిసి ఈ షెడ్డును నిర్మించడానికి సహాయ సహకారాలు అందించారు. వారు అందించారు. వారికి ధన్యవాదాలు. ప్రతిరోజు ఇక్కడ